తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతమంతా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే వెంటనే కంట్రోల్ రూమ్ కు కాల్ చేయాలని తెలిపారు. మరొకవైపు విజయనగరంలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లపై వరద నీరు చేరుతోంది. మరింత సమాచారం మా రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. మోంతా తుఫాను ఇప్పుడు దాని ప్రభావం విజయనగరం జిల్లాపై పడుతుందనేది చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తూ ఉంది. అలాగే దట్టమైన మేఘాలు అలుముకోవడంతో పూర్తిగా వాతావరణం ఒక్కసారిగా మారింది. అయితే ప్రస్తుతం మనం విజయనగరంలో ఉదయం నుంచి కూడా వర్షం కురియడంతోనే వర్షపు నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే ఏదైతే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పూర్తిగా ఏవైతే ప్రభుత్వం అప్రమత్తమైంది, దీనికి సంబంధించి ప్రతి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. తీర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే చూస్తున్నాము విజయనగరం జిల్లాలో అయితే విజయనగరంలో ప్రధానంగా నగరపాలక సంస్థ ఏదైతే ఉందో దాన్ని చూసుకున్నట్లయితే వాళ్ళ నిర్వహణ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. రోడ్లపైకి నీరు రావడంతోనే ఇవన్నీ కూడా చాలా వరకు వాహన చోదకులు అలాగే పాదచారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు ఏవైతే కన్స్ట్రక్షన్కి సంబంధించే పూర్తి మెటీరియల్ను కూడా రోడ్లపైన విడిచిపెట్టడం, దీంతో వాహనాలు రాకపోకలకి కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే రోడ్లపైనే ఇసుక కంకర ఇవన్నీ కూడా వేసే పరిస్థితులు కూడా మనకున్నాయి. వీటిని కూడా ఇప్పటికీ ఏదైతే మున్సిపల్ సిబ్బంది ఉందో వాళ్ళు తొలగించని పరిస్థితి. దాని కారణంగా చాలా వరకు కూడా ఈ వర్షపు నీరు రోడ్లపై నిలవ ఉండిపోయే పరిస్థితి కూడా ఉంది. అలాగే అటువైపు వెళ్ళే వాహన చోదకులు నానా అవస్థలు పడుతున్న పరిస్థితి. మరోవైపు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక రోడ్లపైకి నీళ్ళు వస్తున్నాయి. అలాగే కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ కూడా తెరిచున్న పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయనేది ఇప్పటికే చాలా వరకు చెప్తున్న పరిస్థితులు. అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే మన పోస్పాట్రాగా భోగాపురం తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతం ప్రజల్ని మత్స్యకారులని పూర్తిగా అలర్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ ఏదైతే రామ్ సుందర్ రెడ్డి అలాగే ఎస్పీ దామోదర్ ఇద్దరు కలిసి ఈరోజు పూర్తిగా ఆ తీర ప్రాంతాన్ని సందర్శించి పూర్తిగా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ తుఫాను కారణంగా చాలా ఈదురుగాలు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే ఈ మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దనేది సూచించడం జరిగింది. అలాగే గ్రామ సర్పంచులు అలాగే వైస్ సర్పంచులతో పాటు యువతను కూడా వాళ్ళ సహాయాన్ని ప్రభుత్వం కోరుతుంది. ఏవైనా అవసరం నిమిత్తం వాళ్ళు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే ఈ తుఫాన్ సందర్భంగా ఏవైనా ప్రజలకు ఇబ్బందులు కలిగితే కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఉంది. అలాగే పోలీసులు 100 కూడా కాల్ చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి సహాయ సహకారాలు ఏమైనా అవసరమైన నిమిత్తంలో తమకు కాల్ చేయాలని ఇప్పటికే అధికారులు సూచించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటు చేసి అక్కడ సిబ్బందిని ఇప్పటికే డిప్లాయ్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ తుఫాన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే ఎట్లాంటి హ్యూమన్ లాస్ జరగకుండా ఎటువంటి ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయాలనేది ఇప్పటికే వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది. అలాగే స్పెషల్ ఆఫీసర్స్ని కూడా మండల స్థాయిలో స్పెషల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు. అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమై అన్ని ఈ తుఫాన్ నేపథ్యంలో ఎటువంటి ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం.